అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతూ ఒకసారి ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. 1 కొరింథీయులకు 16వ అధ్యాయము 13వ వచనం. ఎలాగంట? మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి. ఎలాగంట? పౌరుషము కలవారిగా ఉండాల మనం. ఇంకా ఏమంటున్నాడు? బలవంతులై, బలహీనులు కాదు, బలవంతులై ఉండుడి. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ఆ పౌరుషములో కూడా ఏముండాలా? ప్రేమై ఉండాలా. ఆ బలములో కూడా ఏమై ఉండాలా? ప్రేమై ఉండాలి. అలాంటి ప్రేమ కలిగినట్టు పౌరుషం గల వంటి వాడిగానే నేను ప్రకటించాలన్నటువంటి ఆలోచనే ఇది. సంఘము గమనించవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని మరొకసారి మనవి చేసుకుంటున్నాను. నిజమైన ప్రేమికులు, అసలు ఎవరు ఈ నిజమైన ప్రేమికులు? మన కళ్ళకు కనిపిస్తున్నటువంటి ఎన్నో మన మధ్యలో ప్రేమలు చూస్తుంటాం. మన పట్ల తల్లిదండ్రులు వాళ్ళకి ఇష్టకరంగా బ్రతుకుతే ఒకలాగా, ఇష్టకరంగా బ్రతకలేనప్పుడు ఏమంటారు? నువ్వు దాటు నా ఇంట్లో నుంచి అంటారు. ఇలాంటి ప్రేమలు మనం చూసాం. ఇంకా ఏ ప్రేమలు చూసాం? ఒక ప్రేమికుడు ప్రేమ చూసాం, ప్రేయసి ప్రేమలు కూడా చూసాం. అవి ఏ విధంగా తయారైపోయా ప్రేమలు? ప్రేమించి తల్లిదండ్రులను కాదని ఊరు వదిలేసి దూరంగా బ్రతుకుతూ ఆ ప్రేమ జంటలు కూడా ఎలాగ తయారైపోయారు? చివరికి ఒకరినొకరు చంపుకునేంతగా, చనిపోయేంతగా. ఎందుకు ఆ ప్రేమ? ఇలాంటి ప్రేమలు కూడా మనము చూసాం చాలాసార్లు. ఈ ప్రేమలతో పోల్చదగినటువంటి ప్రేమ కాదు ఈ ప్రేమ. ఉన్నతమైన ప్రేమికులు వీళ్ళు. ఈ ప్రేమ ముందు ఏ ప్రేమ సాటి కాని ప్రేమలేవి. తల్లి సైతము, తండ్రి సైతము కూడా లెక్క కట్టనటువంటి ప్రేమలు వాళ్ళవి. ఎవరు ఆ ప్రేమికులు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు. వీరి ప్రేమలు ఒకరిని మించిన ప్రేమలు. ఏమాత్రము తగ్గించబడుకోకుండా ఉన్నతంగా ప్రేమించినటువంటి ప్రేమికులు, ప్రేమైన వారలారా ఈ ప్రేమికులు. చూద్దామా? మొదటగా తండ్రి మనల్ని ఏ విధంగా ప్రేమించాడో. మధ్యాహ్నము చిన్నేశబన్న గారు మాట్లాడుతూ మంచి మాటను తీశాడు. మొదటగా మాట్లాడుతూ ఆదికాండము 1వ అధ్యాయం 29వ వచనం. ఆ తండ్రికి చూడండి మనమంటే ఎంత ప్రేమో. అసలుగా మనము పుట్టను కూడా అప్పటికింకా సృష్టిలో మనం ఇంకా దేవుడు ఇంకా తయారు చేసి అయిన తరువాత కింద 29వ వచనములో మాట్లాడుతూ చూడండి. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములనిచ్చు ప్రతి చెట్టును, విత్తనములుచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును నీకిచ్చి ఉన్నాను. అబ్బా, ఎంత ప్రేమండి! ప్రతి చెట్టు అంట. ఏదో ఒక చెట్టు, ఏదో గోంగూర చెట్టు ఒక్కటి చాలు అదొకటి తినండి అని ఏం చెప్పాలి ఆయన. అనేకమైనటివి ఇచ్చాడు. ఎంత ప్రేమ మనకు, మన మీద ఎంత ప్రేమ ఆ తండ్రికి. నాకు ఇది వచనము చదువుతానే నిజంగా తండ్రికి ఇంత ప్రేమనా మన మీద? అంతటా ఆగిపోయాడా? మరలా కింద చూడండి ఇంకేమంటున్నాడు? భూమి మీద నుండు జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులకుని, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును
పచ్చని చెట్లన్నీ ఆహారములని పలికెను, ఆ ప్రకారమైన వెజిటేరియన్ ఒక్కటి సరిపోదు, నాన్ వెజిటేరియన్ కూడా కావాలి నా కుమారులకు నా కుమార్తెలకని ఎంత ప్రేమ, తన ప్రేమను చూడండి ఎంత వెల్లడపరుస్తున్నాడు. ఇలాంటి ప్రేమను మనం ఎక్కడన్నా చూడగలమా? ఇంతటి ప్రేమను మనం ఎక్కడైనా, తండ్రి ప్రేమను మనము చూడగలమా? మీరు ఆలోచన చేయండి ప్రేమైన వారలారా. ఇంకా చూద్దాం. ఇంకా యోహాను సువార్త. ఈ ప్రేమికులు సామాన్యమైన ప్రేమికులు కాదు. చదువుతున్న కొద్దీ, వెళుతున్న కొద్దీ మన హృదయాలను కదిలింపచేసే ఆ ప్రేమకు నువ్వు నేను దాసోహురాలను, దాసోడు అవ్వక తప్పదు. అంతటి ప్రేమ. చూడండి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం ఏమంటండి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపగా నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఎవరిని అనుగ్రహించాడా దేవుడు? తన కుమారుణ్ణే. ఎవరి కోసమంట? నీ నా కోసమంట. ఎందుకంట? నశించిపోకుండా ఉండటానికి. ఎంత ప్రేమ చూడండి ప్రేమైన వారు ఆ తండ్రికి మనం అంటే. ఈ ప్రేమకు మనం బ్రతికినంత కాలము ఈ ప్రేమను మనము పొందుకోగలమా? పొందుకోగలం. ఆయన హృదయ లోతుల్లో ఉన్నటువంటి వేదన, ఆ బాధ, ఆ ప్రేమను నువ్వు గ్రహిస్తే ఖచ్చితంగా పొందుకోగలమా? పొందుకోగలమని నేను చెప్పగలను. ఆయన హృదయాన్ని వెతకాలి. ఇంకా అసలు ఆ తండ్రి చూడండి తన కుమారుణ్ణే. మనమైతే అలా చేయగలమా? ఆ త్యాగాన్ని చేయగలమా? ఒక తండ్రిగా ఒకరు కొరకు ఇదో ఈ విధంగా ఇది చేయరా, పలానా ఊరికి వెళ్ళి పలాంది ఏదన్నా చేయరా అంటేగానే నాకేమవసరం అని చెబుతున్నటువంటి తండ్రులు, కుమారులు కూడా ఉన్నారు. కానీ ఆ తండ్రి ప్రేమ అలా కాదు. ఎంతో ప్రేమించినటువంటి ప్రేమ. ఇంకా ఏం చెప్తున్నాడు? 17వ వచనం ఏమంటండి? లోకము తన కుమారుని ద్వారా, లోకములో తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడైనను లోకానికి పంపలేదు. మీరేమనుకుంటున్నారో? మిమ్మల్ని గూర్చి వేలెత్తి చూపించడానికి కాదు నేను పంపించింది నా కుమారుణ్ణి. ఆ ప్రేమలో చూడండి, ఆ ప్రేమ చూడండి. ఎంత ప్రేమ ఆ తండ్రికి మన పట్ల. రక్షణ పొందుటకి కానీ మనము రక్షింపబడటానికి ఆయనను ఏం చేశాడంట? మిమ్మల్ని తీర్పు తీర్చడానికి కాదు నా కుమారుని పంపించింది మీ వద్దకు. కనుక ఆయన ప్రేమను మనం ఎంత కనుగొంటున్నాం? ఆ తండ్రి ప్రేమను చూడండి. తన సొంత కుమారుణ్ణే ఈ భూమికి పంపించేంత ప్రేమ, మన కొరకు మరణించేంత ప్రేమ. ఈ వినడానికి మీకు సింపుల్గా అలా అనిపిస్తున్నాయేమో. ఆ హృదయ వేదన ఒకసారి ఆలోచన చేయండి. ఆ స్థానంలో ఒక్కసారి మన కొడుకులను ఆ విధంగా మనం చేయగలమా? ఆలోచన చేయండి. ఆ తండ్రి ఆవేదన, ఆ తండ్రి ప్రేమ చూడండి. మొట్టమొదటి ప్రేమ అడుగు తండ్రి నుండే స్టార్ట్ అయిపోయింది మన పట్ల. చూడండి యోహాను సువార్త 1వ యోహాను 3వ అధ్యాయము, క్షమించండి 1వ యోహాను 4వ అధ్యాయము 9, 10 ఏమంటండి? 4, 9వ వచనం. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి
లోకమునకు పంపెను. ఎవరి ద్వారా అంటండి? మనం ఆయన ద్వారా జీవించినట్లు. ఎవరి ద్వారా? యేసు క్రీస్తు ద్వారా జీవించినట్లు అద్వితీయ కుమారుని లోకానికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడును. ఎవరి ప్రేమ అది? ఆ కుమారుని ప్రేమ కూడా తండ్రి ప్రేమనే. తండ్రి ఏ విధంగా అయితే ప్రేమను కలిగి ఉన్నాడో తన కుమారుని ద్వారా మనకు ప్రత్యక్షపరచబడ్డాయండి ఈ ప్రేమంతా. మనకి ఏమర్థమవుతుంది ఆ తండ్రి ప్రేమ? ఈ లోక ప్రేమ కాదు వీళ్ళ ప్రేమలు. వీళ్ళ ప్రేమలు నువ్వు లోకములో ఉన్నప్పుడు అదే ప్రేమలు ఉంటాయి, మరణించిన తర్వాత కూడా అదే ప్రేమలు ఉంటాయి మనకు. అది వీళ్ళ ప్రేమ అంటే. ఇంకా అద్భుతమైన మాట, మన క్రియలను వనని మనం అనుకుంటుంటాం, కానీ ఆ మాట చూడండి ఎంత బాగా మాట్లాడాడో తీతుకు రాసినటువంటి పత్రిక. తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం నుంచి 7వ వచనం వరకు చదవండి ఒకసారి. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు. ఎవరి ప్రేమ అండి? రక్షకుడైన దేవుని యొక్క దయయు ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయుట ద్వారాను మనలను రక్షించెను. ఎంత ప్రేమ తండ్రికి మనమంటే, ఎంత ప్రేమ ఆయనకు. మరి అంత ప్రేమను నువ్వు ఎందుకు కనుగొనలేకపోతున్నావు? ఇన్ని రోజుల నుంచి ఎందుకు వెతకలేకున్నావు ఆ తండ్రి ఆవేదన? ఇంకా చూడండి అద్భుతమైన మాటలు, ఆత్మీయంగా కూడా నడిపిస్తున్నటువంటి పరిస్థితి చూడండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి, ఎవరితంట? యేసు ప్రభువుల వారితో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును. ఎవరితో అండి కూర్చుండబెట్టేది? క్రీస్తు యేసునందు ఆ తండ్రి యొద్ద మనలను కూర్చోబెట్టడానికంట. ఈ ప్రేమను, ఆ ప్రేమ ముందు, ఈ భూ సంబంధమైన ప్రేమల ముందు ఏమాత్రమన్నా తోడుతుందా? ఆలోచన చేయండి. ఆ తండ్రి ప్రేమ తన దగ్గరికి వచ్చి వారిని కూడా తిరస్కరించేవాడు కాదు మన ప్రభువు. ఎందుకు ఆ తండ్రి ప్రేమను మనం గ్రహించలేకపోతున్నాం? ఇంకా తండ్రి ప్రేమ గురించి చెప్పుకుంటూ వెళితే కన్నా ఎన్నో మనకు సరిపోవు రోజులు. ఇంకా కుమారుని ప్రేమ చూద్దామా? తండ్రి ఎంతగానో ప్రేమించాడో కుమారుడు ఇంకా ఉన్నతంగా తన ప్రేమను నిలవబెట్టి అనేకమైన మాటలు చూడండి. కుమారుని ప్రేమను కూడా ఒకసారి చూద్దాం మనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం ఏమంటండి? తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి. ఈ లోకములో ఉన్నదెవరు? మనమే. తండ్రి యొద్దకు వెళ్ళే గడియ వచ్చిందని గ్రహించి ఈ లోకములో ప్రేమించినటువంటి ఆ యేసు ప్రభు మాట్లాడుతున్న మాట చూడండి.
తన వారిని ప్రేమించి వారిని అంతము వరకంట, ఎంతవరకంట? అంతము వరకు ప్రేమించెను. ఇది కుమారుని ప్రేమ. ఈ ప్రేమను మనము ఎలా వర్ణించగలం ప్రియమైన వారలారా? ఆయన ప్రేమను మనం ఎలా ఉన్నతంగా ప్రకటించాలి? మన క్రియలను బట్టే. ఆ ప్రభువు మనలో ఉన్నాడనుకో, మనము ఉన్నతంగా ఆయనను ప్రకటించగలం. ఇంకా ముందు ముందు పరిశుద్ధాత్మను ప్రేమ కూడా చూద్దురు. వీరి తాపత్రయం అంతా ఒకటే, వీరి ప్రేమ అంతా ఒకటే. మనము నశించిపోవడం వీరి ముగ్గురికి ఇష్టం లేదు. ఎక్కడ చూసినా మన గురించే పరితపిస్తూ పోతున్నారు వీళ్ళు. ఇది నిజమైన ప్రేమ. వీరిలో ప్రేమ కలదు. మరి అలాంటి ప్రేమికులను, వారి ప్రేమను మనం ఎందుకు రుచి చూడలేకపోతున్నాం? ఎందుకు గ్రహించలేకపోతున్నాం? ఆలోచన చేయండి ప్రియమైన వారలారా, వింటున్న వాక్యాన్ని బట్టి. అంత ప్రేమను మనము ఈ భూమి మీద ఏ మానవులైనా మనము చూడగలమా? ఇంకా చూడండి, రోమియోలకు రాసినటువంటి పత్రిక కుమారుని ప్రేమ 8వ అధ్యాయం 39వ వచనం. మనకు సమయం లేదు కనుక వచనాలు 35 నుంచి 39 వరకు చదవాలి. యాక్చువల్గా మనకు సమయం లేదు కనుక త్వరగా వెళ్ళిపోదాం. రోమియోలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 39వ వచనం ఏమంటండి? ఉన్నవైనను రాబోవినవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృజింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరడను రొడ్డిగా నమ్ముచున్నాను. ఎవరి నుంచి వేరుపరచబడదు? ఆ తండ్రి నుంచి. క్రీస్తు ద్వారా మనము వేరు చేయబడలేం. ఇదే అండి ప్రేమ. మన ప్రేమలు ఉంటాయి, స్వార్థపుతో కూడినటువంటి ప్రేమలు. మన ప్రేమలు ఉంటాయి, అవసరానికే ప్రేమలు, అవసరం తీరిపోయాక వదిలేసే ప్రేమలు మనవి. వీరు ఏకరీతిగా ఉన్నటువంటి ప్రేమికులు వీళ్ళు. అలాంటి ప్రేమను మనము ఎందుకు కనుగొనలేకపోతున్నామో ఆలోచన చేయాలి మనం. ఇంకా చూడండి, ఎంత ప్రేమతో మన మీద, ఎంత ప్రేమతో మాట్లాడుతున్నటువంటి మాట ప్రభువు. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనము 30 వరకు చదవండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 చదవండి. ఏమంటండి? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేద్దును. ఏమంటండి? విశ్రాంతిని కలగజేస్తున్నాడంట. ప్రయాసపడిపోతున్నా నేను ప్రేమించిన నా జనులారా, ఎంతగా ప్రేమిస్తున్నాడో చూడండి. ఇంకా ఏమంట? నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎంత ప్రేమండి ఆ ప్రభువుకు మనమంటే. ఎక్కడ మనము కృంగిపోతున్నామో, ఎక్కడ అన్ని బాధలు అనుభవించేస్తున్నామో అని ఆ ప్రభువు ప్రేమ చూడండి. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానమ్మా అని మాట్లాడుతున్నటువంటి ఆ ప్రభు ప్రేమ మనకెందుకు అర్థం అవ్వటం లేదు? ఇంత ప్రేమించినా లోకువైపోతున్నాడు ఆ ప్రభువు. ఆ ప్రేమకు తగినటువంటి ఫలితాన్ని మనం ఇవ్వలేకపోతున్నాం ఆ ప్రభువుకు. ఎందును బట్టో తెలుసా? ఆ ప్రభువు ప్రేమ మనకు చులకనైపోయింది. ఎన్ని తప్పులు చేసినా క్షమించేస్తున్నాడులే, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అన్నటువంటి భావనలోనికి వెళ్ళిపోయాం.
తప్పు చేసి నింటమిడే గద్దిస్తూ నింటన్నా బాగునిండు. అది ఎంతలా ప్రేమించాడంటే, నువ్వు ఉమ్ము వేసినా తుడుచుకొని నిన్ను ప్రేమించేంతలా, నువ్వు కొట్టినా నువ్వు సిలువ వేసినా నిన్ను ప్రేమించేంతలా ప్రేమ. ఒక సైడు పైన మరణిస్తూ కూడా, ఆ ప్రేమ ఏం ప్రేమ అండి. ఏమన్నాడు పైనుంచి ఆయన మరణిస్తూ, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు తండ్రి అన్నటువంటి ఆ ప్రేమ నిజమైన ప్రేమ కాదంటారా అది? మరి ఎందుకు ఆ ప్రేమను గ్రహించలేకపోతున్నారు? అవసరాల కోసం ఉన్నటువంటి ప్రేమలు, ఆ ప్రేమనే నిజమైన ప్రేమ అనుకుంటుంటాం. నిజం కాదా? మరి అంతగా ప్రేమించినటువంటి ఆ ప్రభు ప్రేమను మనము ఎందుకు తిరస్కరిస్తున్నాం? సాతానుగాడి క్రియ. వాడు మనము బాగుపడితే చూడలేడు. వాడు ఎలాగూ నాశనం అయిపోయాడు, మనము కూడా నాశనం అయిపోయి నిత్య నరకములోనికి వెళ్ళాలన్నటువంటి ఆలోచన. మంచికి, మంచి పని చేయడానికి, సత్యవాక్యాన్ని వినడానికి మన హృదయము పరిగెత్తదు చూడండి. చెడుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది మన మనసు. మనుషులను ప్రేమించేంత ప్రేమ ఆ ప్రభువు పట్ల కలిగి ఉంటే ఆయన వేదన ఏదో మనకు అర్థమవుతుంది. ఈ ప్రేమికుల బాధ ఏందో కూడా మనకు అర్థమవుతుంది. ఇంకా చూడండి, ఆయన మాట్లాడుతూ యోహాను సువార్త 13వ అధ్యాయం ఎలాగుండమంటున్నాడో చూడండి. ఆ ప్రభు మనకి ఇస్తున్నటువంటి ప్రేమను ఎలాగ కలిగి ఉండమంటున్నాడో. 13వ అధ్యాయం 34వ వచనం, 35వ వచనం ఏంటంటమ్మా? మీరు నొకరునొకరు ప్రేమింపవలనని మీకు కృతజ్ఞ ఇచ్చుచున్నాను. అబ్బా, నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. ఒకరినొకరు ప్రేమింపవలెను. మధ్యాహ్నము అన్నగారు కూడా ఒక మాట మాట్లాడారు యోహాను సువార్తలోనే. కనిపించే మనిషినే నువ్వు ప్రేమించలేకపోతే కనిపించనే ఆ దేవుని నువ్వేం ప్రేమిస్తావు? నిజమే కదా ఆ మాట. మనమందరము ఐక్యతగా, సహోదరుడుగా, సహోదరులుగా మనల్ని బ్రతకమన్నాడు ఆయన సంఘంలో. తన రక్తం ఇచ్చి సంపాదించినటువంటి ఈ సంఘములో మీరు ఐక్యత కలిసి ఈ విధంగా బ్రతకండి. ఒక సంఘములో ఎలాగుండాలో లాస్ట్ వీక్లో ఒక సహోదరుడు మంచిగా వాక్యాన్ని అందించారు. మీకు ఎంతమందికి అర్థమైందో నాకు అర్థం కాలే, కానీ నాకైతే సంఘం అంటే ఈ విధంగా ఒక ఐక్యతగా ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలని మాట్లాడినటువంటి మాటలు మీ హృదయ లోతులకు ఎంతమందికి వెళ్ళిందో నాకైతే తెలియదు, కానీ అలాగా ఉండాలనిపించింది నాకు. అలాంటి ప్రేమ స్వభావాన్ని కలిగి ఉండాలా ఒక సహోదరుడిగా. మరి ఏది ఆ ప్రేమ? సంఘంలో వచ్చిన తర్వాత ఆయన మనల్ని ఎలాగ ప్రేమించాడో అలాగ మీరు ఒకరినొకరు అది చేయలేకపోతున్నామే మనము. వీళ్ళు మా వాళ్ళు, వీళ్ళ మీదనే ప్రేమ, వీళ్ళు మన వాళ్ళు కాదు, వీళ్ళు ఎవరో. ఒక అన్యుల ఆలోచన ఉందే నీ ఆలోచన. ఎందుకు అలాంటి ప్రేమను? ఇన్ని రోజులు వాక్యాన్ని వింటున్నాం, దేనికి వింటున్నాం మనం? వాక్యము వినేవాళ్ళు అలాగే మాట్లాడి, వాక్యం వినుకోకుండా లోకానుసారంగా తిరిగే వాళ్ళు కూడా అలాగే మాట్లాడితే వాళ్లకు మనకు తేడా ఏముంది? చూడండి ఆయన ఎంత బాగా మాట్లాడుతున్నారో. మరలా చదవమా ఆ మాట, 34వ వచనం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కృతజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. 35వ వచనం కూడా, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి, అబ్బా,
ఏమంట? దీనిని బట్టే అంట ఆయనకు మనము శిష్యులుగా అవ్వడానికి అర్హులం. ఆ ప్రేమ చూసారా? అలాంటి ప్రేమ ఎందుకు లేదు నీకు? ఎందుకు లేదు మనకు? ఆలోచన చేశారా ఎప్పుడైనా? అందరినీ సమానంగా చూసే ప్రేమ ఎందుకు లేదు మనకు? ఒకరిని తగ్గించి మాట్లాడి ఒకరిని హెచ్చించమని ఆయన ఏం చెప్పలేదే మనకు. తన కుమారుని పంపించేటప్పుడే ఇంతకుముందు చదివాం, ఒకని గురించి తీర్పు తీర్చడానికి నేను నా కుమారుని పంపలేదన్నాడు ఆయన. మరి ఆ ప్రభువే అంత మాటలు మనతో మాట్లాడుతున్నప్పుడు మరి మనం ఎందుకు ఆ ప్రేమ కలిగిలేమో ఆలోచన చేద్దాం, తెలుసుకుందాం. ఇన్ని రోజులు మన ఆలోచనలు తగ్గట్టుగా లోకానుసారంగా బ్రతికామేమో, ఇక నుంచి వద్దు. ఆ కుమారుని ప్రేమను కూడా మనము కలిగి ఉందాం, ఒకరినొకరం ప్రేమించుకుందాం. ఆ స్వభావాన్ని ఆ ప్రభు ఖచ్చితంగా ఇస్తాడు. ఇంకా ఏమంటున్నాడో తెలుసా? చివరిగా చూడండి, ఆ కుమారుడు ఎంత బాగా మాట్లాడుతున్నాడు మాట. కుమారుని ప్రేమ చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం, అదే యోహాను సువార్త 15వ అధ్యాయం 9వ వచనం. అబ్బా, ఏమంటండి? తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెను, నేనును మిమ్మును అలాగూ ప్రేమించి తిని, నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. ఏమాత్రమన తగ్గిస్తున్నాడా మన పట్ల ఆయన ప్రేమ? ఇదిగో నా ప్రేమలో ఏ స్వార్థం లేదు. ఎలాగ ప్రేమిస్తానో తెలుసా మిమ్మల్ని? తండ్రి నన్ను ఎలాగైతే ప్రేమించాడో, తండ్రి నన్ను ఎలాగైతే ఆదరించాడో, అలాగే నేను మిమ్మల్ని కూడా ప్రేమిస్తా. అలాంటి ప్రేమను ఇవ్వగలమా? మనం ఇవ్వగలమా? మన ఇంట్లో మన తండ్రిని ప్రేమించడం కూడా బేటు వెట్లను మనం ఆ విధంగా ప్రేమించగలమా? మన అన్నను మనం ఏ విధంగా అయితే ప్రేమిస్తామో మన సహోదరులను కూడా ఆ విధంగా ప్రేమించగలమా? ప్రేమించగలం. ఎప్పుడు? ఆ ప్రభువు మనలో ఉంటే, భయం ఉంటే, భక్తి ఉంటే, వీరి ప్రేమలో మనకు అర్థమవుతే ప్రేమించగలం. అది చేయలేకపోతున్నాం మనం. అదే వారి ఆవేదనంక, వేరేది ఏమి లేదు. నన్ను వెంబడించండి. ఎలాంటి ప్రేమ? ప్రాణత్యాగము ప్రేమ, క్షమించే ప్రేమ, సేవ చేసే ప్రేమ, రక్షించే ప్రేమ, అంతము వరకు కూడా నిన్ను నన్ను విడవని ప్రేమ. ఆ ప్రేమ మనకు ఎందుకు అర్థం అవడం లేదు? ప్రేమైన వాళ్ళ ఆలోచన చేయండి. ఆ తండ్రి ప్రేమ, ఆ కుమారుని ప్రేమ మనకు అర్థమవుతే ఇతరుల పట్ల కూడా మనము మన ఇంటిలో ఉన్నటువంటి వారిని మనం ఏ విధంగా అయితే ప్రేమిస్తామో అదే విధంగా ప్రేమిస్తాము కూడా బయటి వారిని కూడా. అది కావాలి మనకు. చిన్నేశ్వర గారు ఆశ కూడా అదే, సంఘం అంతా ఐక్యతగా ఉండాలని. ఆ ఐక్యత కోసమే మా పోరాటం ఎప్పటికి ఉంటుంది. ఒక ఆత్మీయులుగా మేము ఆలోచన చేస్తున్నది కూడా అదే. ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ చూసేటువంటి ప్రేమలు కాకోకుండా నిజమైన ప్రేమ, మన ఇంట్లో వారిని మనం ఏ విధంగా అయితే ప్రేమిస్తామో సంఘములో ఉన్నటువంటి వారిని కూడా అదే విధంగా ప్రేమించాలన్నటువంటి ఆలోచన. చివరిగా పరిశుద్ధాత్మను ప్రేమ కూడా చూసి 2 మాటలు చూసి ముగించుకుందాం. ఆయన కూడా ఎంతలా మన పట్ల ప్రేమ కలిగి ఉన్నాడో చూడండి. రోమియోలకు రాసినటువంటి పత్రిక, ఈ ప్రేమ మనకు అర్థమైతే నిజంగా మనము ఎలా ప్రేమించాలో అలా ప్రేమిస్తాం. ఆ తండ్రిని, ఆ కుమారుని, ఆ పరిశుద్ధాత్మను కూడా. రోమియోలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం, 5వ అధ్యాయం 5వ వచనమా? ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన, ఏమనుగ్రహించబడిందండి? మనకు పరిశుద్ధ ఆత్మ అనుగ్రహించబడింది.
తద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరించబడి ఉన్నది. దేనిని బట్టి? పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు చూడు. మంచేదో చెడేదో నీకు తెలుసా? తెలుసు. తప్పు చేసావనుకో నీ హృదయంలో పరిశుద్ధాత్మ నేను హెచ్చరిస్తుంటాడు, నువ్వు చేసేది తప్పు, జాగ్రత్త. వినం మనం పరిశుద్ధాత్మన మాటను మనం పెడచెవిన పెట్టేవారముగానే ఉంటాం. మన సైడ్ ఒక సైడ్ హెచ్చరిస్తున్నా ఆ పరిశుద్ధాత్ముడు చూడండి ఎంత చక్కగా, మళ్ళా చదవండి మా మాట. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరించబడి ఉన్నది. ఆ పరిశుద్ధాత్మ ద్వారానే చెడేదో మంచేదో తెలుసుకుంటున్నాం, దేవుని ఎలా గణపరచాలో తెలుసుకుంటున్నాం. ఇక్కడ నిలుచోని నేను ఎలా మాట్లాడాలో ఆ పరిశుద్ధాత్ముడి లేఖనాల ద్వారా మీ ముందు ఉంచుతున్నాడు. మళ్ళీ అలాంటి ప్రేమను కలిగి ఉండాలి మనం. మరి మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు మరి ఏ విధంగా పనిచేస్తున్నాడో, నువ్వు ఒకరికి హాని చేయాలన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నావంటే నీలో పరిశుద్ధాత్ముడు కాదు ఉండేది, సాతానుగాడు. గుర్తుపెట్టుకోనండి. ఒకరిని నువ్వు ప్రేమించలేకపోతున్నావంటే మనలో ఉన్నది పరిశుద్ధాత్ముడు కాదు. ఆయనను పక్కన పెట్టి సౌలుకు ఏ విధంగా అయితే ఆత్మ వెళ్ళిపోయి దురాత్మ వచ్చిందో అలాగ దురాత్మను ఎంట పెట్టుకొని తిరుగుతున్నటువంటి వారమే. మీలోను పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, నాలోను పరిశుద్ధ ఆత్ముడు ఉన్నాడు, మనల్ని అందరినీ నడిపిస్తున్నాడు ఆయన. చక్కనైనటువంటి ఇన్ని అమూల్యమైన మాటలు మన ముందు ఉంటున్నా మనం ఎందుకు కనుగొనలేకపోతున్నాం? మనం ఆలోచన చేయాలి. చూడండి, ఇంకా 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం ఏమంటండి? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది. ఏమంట? మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? ఎవరికి ఆలయమై ఉందంట? పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడినటువంటి వారు మీరు. ఏమంట? ఈ దేహముతో నువ్వేం చేయాలంట? నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు ఆ దేవుణ్ణి నువ్వు ఘనపరిచేవాడివిగా, ఘనపరిచేదానవుగా నువ్వు ఉండాల. మళ్ళీ ఘనపరుస్తున్నాం మనము ఈ దేహముతో. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడింది, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారు. మరి ఎందుకు ఈ దేహాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు? అనవసరమైనటువంటి ఆలోచన చేసి దేవునికి అవిధేయతగా ఎందుకు బ్రతుకుతున్నావు? ఇది ప్రేమికులు మన నుంచి మనల్ని కోరుకుంటున్నది. ఎందుకు వీరి ప్రేమ మనకు అర్థం అవ్వట్లేదో ఆలోచన చేయాలి. ఎలాగ మనం ముద్రించుకొని ఉన్నామో తెలుసా? చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనము 14వ వచనం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన, అబ్బా, ఏ చేత ముద్రించబడి ఉన్నామంట? ఆత్మచేత ముద్రించబడి దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలను విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమును సంచకరముగా ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే ప్రియమైన వారలారా, ఉన్నతంగా వీరి ప్రేమను మనం ఉన్నతంగా ప్రకటించగలం.
తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో నువ్వు బాప్తీసం తీసుకుంటున్నావే, బాప్తీసం తీసుకున్న ఊరికి ఇక్కడికి వచ్చి బల్లాలో చేయి వేసి రొట్టె తినేసి వెళ్ళినంత మాత్రాన కాదు. ఆ తండ్రి గురించి, ఆ కుమారుని గురించి, ఆ పరిశుద్ధాత్మను గురించి నువ్వు ఉన్నతంగా ప్రకటించేవాడవుగా, ప్రకటించే దానవుగా మనం ఉండాల. ప్రియమైన వారలారా, అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.